తెలంగాణ దశాబ్ద ఆవిర్భావ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రికను ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ అందజేశారు. ఆహ్వాన పత్రికతో పాటు ముఖ్యమంత్రి రాసిన లేఖను సైతం కేసీఆర్ కు అందించారు. సీఎం ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించినట్లుగా వేణుగోపాల్ తెలిపారు. పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ భాగస్వామ్యం కావాలని కోరినట్లుగా వెల్లడించారు. ఇందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. ఎటకేలకు నిన్న నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ప్రధానంగా కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయనని ఇంటికి వెళ్లాలనే నిర్ణయానికి వెళ్లారు. బట్ నిన్న టైం ఇవ్వనటువంటి కేసీఆర్ ఈ రోజు ఎటకేలకు తన ఇల్లు నందినగర్ లోని నివాసంలో టైం ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ని ఆహ్వానించేందుకు వెళ్లడం జరిగింది. దీంట్లో వేణుగోపాల్ తో పాటు అరవింద్ సింగ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్లారు. దీంట్లో ప్రధానంగా కేసీఆర్ ని ఒక ఉద్యమ నాయకుడిగాను, అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు ఈ ఇన్విటేషన్ వెళ్ళి స్వయంగా రేవంత్ రెడ్డి తన సహస్తాలతో రాసినటువంటి లెటర్ ని కేసీఆర్ ని ఇన్వైట్ చేస్తున్నట్టుగా రాసిన లెటర్ ని కూడా స్వయంగా ఇచ్చారు. అదే సమయంలో అందరికీ ఇచ్చినట్టుగానే మరో లెటర్ ఇవ్వడంతో పాటు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి రాసినటువంటి ప్రత్యేక ఆహ్వానం లెటర్ ని కూడా స్వయంగా ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో రేపు 2వ తేదీ నాటికి 10 ఏళ్లు తెలంగాణ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ మార్కు తెలంగాణ ఉద్యమంలో ఉంది కాబట్టి గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆయనకు ఇన్విటేషన్ ఇవ్వాలని కూడా మొన్న కేబినెట్ సమావేశాలు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ తో పాటు సోనియా గాంధీ ఇప్పటికే గడిచిన వారం రోజులుగానే అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆమె కూడా సోనియా గాంధీ కూడా 2వ తేదీ నాడు రాబోతుంది కనుక ఒకే వేదిక నుంచి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి అప్పుడు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నారు. బట్ ఆమె తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆమె కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చూస్తుంది. అందుకనే సోనియా గాంధీని 2వ తేదీ నాడు పిలవడం కోసం ఇప్పటికే ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు ఆహ్వానం వెళ్తుందా వెళ్ళదా అని కూడా ఒక సస్పెన్స్ ఉండే మొన్నటిదాకా కూడా. బట్ నిన్న వెళ్ళినా కూడా టైం ఇవ్వకపోవడంతో ఈ రోజు అయినా టైం ఇస్తారా లేదా అనేటువంటి చర్చ జరిగింది. బట్ ఎట్టకేళ్లకు అరవింద్ సింగ్, వేణుగోపాల్ ఇద్దరు కూడా వెళ్లి స్వయంగా లోపలికి తీసుకొని వెళ్లి కూర్చోబెట్టడం జరిగింది. కేసీఆర్ చాలాసేపు మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఇంకెవరెవరు వస్తున్నారు అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం చేయబోయేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా వివరించడం జరిగింది. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 2 టర్మ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి 2వ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్న నేపథ్యంలో ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు ఏంటి అన్ని విషయాలు కూడా అంతా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. లాస్ట్ టైం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎంతో హంగు ఆర్భాటాలతో పెద్ద ఎత్తున నెక్లెస్ రోడ్ లో కానీ ట్యాంక్ బండ్ మీద ఆవిర్భావ వేడుకల్ని ఏర్పాటు చేయడం, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ 10 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు అంటే మొత్తం తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఏకంగా సోనియా గాంధీతో పాటు కేసీఆర్ గాని ఒకే వేదిక నుంచి ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి తెరదీసే అవకాశం కనిపిస్తుంది. ఓ మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తిగా సోనియా గాంధీకి ఇట్లా అరుదైనటువంటి వేదిక అయితే కానుంది. పరేడ్ గ్రౌండ్ లో వేదిక జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా జూన్ 2వ తేదీ నాడు వివిధ స్థలాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని తర్వాత ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి. దాని తర్వాత పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. బట్ అదే సమయంలో రాష్ట్ర జీవన విషయంలో కానీ గీతం లేదు కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యవహారం ఉన్నప్పటికీ ఎవరి పార్టీకి వాళ్ళు కొంత ఇబ్బందికరంగా మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం లోగో విషయం పక్కన పెడితే ప్రస్తుతం అయితే కేవలం గీతం విషయంలో మాత్రం ఎవరు ఆబ్జెక్షన్ తెలియకపోవడంతో ఆ ఒక్క గీతం మాత్రం 2వ తేదీ నాడు లాంచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సోనియా గాంధీ అదే కేసీఆర్ చేతుల మీదుగా
రాష్ట్ర గీతం లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే కేసీఆర్ కు సరైనటువంటి ప్రయారిటీ అయితే ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఎలాంటి బేసిజాలు లేకుండా చాలా మంది ఇప్పటికే చుక్కారామ ఇలాంటి గతంలో ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే చాలా మంది కలవడం కాదు, ప్రాంతాలతో సంబంధం లేకుండా, ఆంధ్ర తెలంగాణ సంబంధం లేకుండా అటు పాటల్లో కూర్పులో కానీ పాటలు పాటించడంలో కానీ లేదంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అందరితో కలుగోలుగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం అయితే మనం రేవంత్ రెడ్డి చూస్తున్నాం. బట్ ఈ రోజు కేసీఆర్ కి ఆహ్వానం అందడం అనేది కాస్త ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.